ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. చాలా సంతోషం. రండి, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై ధ్యానించడానికి పూర్వము మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తలకంటి పైకి ఎత్తిపట్టుకుని బైబిల్ పలో పాడదాం. ఎంతమంది బైబిల్స్ తీసుకొచ్చారు చూపించండి. మీ బైబిల్ని తలకంటి పైగా ఎత్తిపట్టుకుని చూపించండి. బైబిల్ పలో పాడదాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. మంచిది. రండి, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై పరిశుద్ధ గ్రంథము నుండి క్రొత్త నిబంధన గ్రంథము మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. క్రొత్త నిబంధనలో పేజీ సంఖ్య 31వ పేజీలో వ్రాయబడిన దేవుని వాక్యాన్ని బైబిల్ కలిగిన వారు, బైబిల్ చదవగలిగిన వారు నాతో కలిసి చదవడానికి ప్రయత్నం చేయండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయార్థమై. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన రక్షకుడా యేసుక్రీస్తు ప్రభువా, మీకు వేలాది వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి, మీరెంతైనా కూడా నమ్మదగిన దేవుడు అని నమ్మి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ బలిష్టమైన ఆరోగ్యకరమైన రెక్కల నీడలో మీరు మమ్మల్ని భద్రపరుచుకున్నారు, క్షేమంగా ఉంచారు. అందుని బట్టి స్తోత్రాలు. ఈ సాయంత్రకాల సమయంలో మరి ప్రాంతంలో వీరు ఏర్పాటు చేసిన ఈ సువార్త కూడికను బట్టి కూడా మీకు స్తోత్రాలు. మీ నామంలో సిద్ధపరిచి సమకూర్చి తీసుకొచ్చిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి మీకు వందనాలయ్యా. ఇంకెవరైతే మీ ఏర్పాట్లో మీ ప్రణాళికలు ఉన్నారో అటు వారు త్వరపడి ఇక్కడికి రావడానికి కొరకై మీరే మార్గములు సరళం చేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. కరెంట్ మైక్ని కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎక్కడ ఎటువంటి ఆటంకము లేకుండా చక్కగా మీ నామ మహిమార్థముగా క్రమముగా మర్యాదగా జరగడానికి కొరకై మీ వైపే మేము చూస్తూ ఉన్నాం, మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉన్నాం. మీరే ఇక్కడ నాయకుడిగా పెద్దగా ఉండి సమస్తము మీ నామ మహిమార్థముగా క్రమముగా మర్యాదగా మీరే జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేదాని కొరకై ఒక మాట మనం చదువుతూ వచ్చాం. ఏమని రాయబడి ఉంది మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో అంటే, యోహాను చెరపట్టబడ్డాడు అన్న సంగతి యేసు విని అప్పటి నుంచి యేసు ప్రభువారు సువార్తను ప్రకటించడము ప్రారంభించారు. యేసు ప్రభువారు అంటే ఎవరు? యేసు ప్రభువారు అంటే నన్ను ఒక మాట చెప్పనివ్వండి. ఆకాశాన్ని, భూమిని, అందలి సమస్త జీవరాశులను, మానవులమైనటువంటి మనలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మానవుని అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించినటువంటి నిర్మాణకుడైనటువంటి దేవుడు, మానవుని నాసికారంధ్రంలో జీవవాయువును ఊది మానవుడికి జీవాన్ని అనగా ఊపిరిని ప్రసాదించినటువంటి జీవాధిపతి
సజీవుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనకుండా నీ కొరకు నా కొరకు ఒక సామాన్యమైనటువంటి మానవునిగా మనుష్య పోలికగా పుట్టి తనను తాను రిక్తునిగా చేసుకున్నవాడై దాసుని యొక్క స్వరూపమును ధరించి నీ కొరకు నా కొరకు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిస్తూ లోకపాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి కలవరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన అమూల్యమైనటువంటి రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసి ఆ రక్తంలో యావత్ మానవాళి యొక్క పాపాన్ని పరిహరిస్తూ వచ్చినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద జీవిస్తే ఆ చివరి 3.5 సంవత్సరాలు కూడా ఆయన ప్రాంతంలో మరి గలిలయ, సమరియా, యెరూషలేము, బెత్లెహేము ఈ ప్రాంతములంతటిలో కూడా ఆయన సువార్తని ప్రకటిస్తూ వచ్చాడు. ఇప్పుడు మనం చదివినటువంటి మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనాన్ని ఏమంటారంటే, యేసు ప్రభువారు నోరు తెరిచి పలికినటువంటి మొట్టమొదటి సువార్త వాక్యం ఏది అంటే, ఇదిగో ఇదే సువార్త వాక్యం. ఏమని మాట్లాడుతున్నారు ఆయన అంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, కాబట్టి మీరేం చెయ్యండి, మారు మనస్సు పొందండి, 2 సువార్తని నమ్మండి అన్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఆ మాటని జాగ్రత్తగా గమనిస్తే చాలామంది లోకంలో ఏమనుకుంటున్నారంటే, క్రైస్తవ్యము అంటే ఇదొక మతమని, ఈ క్రైస్తవులందరూ కూడా ఇదిగో ఇలా ఈ రోడ్ల మీద ఈ వీధుల్లో సువార్త కూడికలను పెట్టి మరి వాళ్ళు మతాలు మారుస్తున్నారని, మరి మత మార్పిడి కార్యక్రమం చేస్తున్నారని తప్పుగా అనుకుంటున్నారు. ఇప్పుడు మనం చదివిన వచన భాగాన్నే గనక మనం చూస్తే యేసు ప్రభు వారు కానీ, యేసు ప్రభు వారి యొక్క శిష్యులు కానీ, ఆ తర్వాత ఉన్నటువంటి అనేక మంది భక్తులు కానీ, సేవకులు కానీ ఎవరు కూడా క్రైస్తవ్యం అనేది మతము, ఈ మతంలోనికి రండి, మీ మతం మారుతుంది అని బోధించిన వారు ఎవరు కూడా లేనే లేరు. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏం మార్చుకోమన్నాడు? మతం మార్చుకోమల్లా. ఇప్పుడు మనం చదివిన వచనంలో ఏం మార్చుకోమన్నాడు? మీ మనస్సు మార్చుకోండి అన్నాడు. కాబట్టి మనస్సు మార్చుకోవాలా? యేసు ప్రభు వారు చేసే కార్యం ఏంటి అంటే, ఆయన దగ్గరకు వచ్చిన వారికి మనస్సు మారుస్తాడు, వారి జీవితాలు మారుస్తాడు, వారి బ్రతుకులు మారుస్తాడు, వారు వెళ్ళేటటువంటి మార్గాన్ని మార్చేటటువంటి దేవుడు యేసు ప్రభు తప్ప మనుషుల యొక్క మతాలు కానీ, మనుషుల యొక్క కులాలు కానీ మార్చేటటువంటి వాడు ఈ దేవుడు కానే కాదు. ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నానే, నా మట్టుకు నేను పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడిని కానే కాదు. నన్ను మీకు పరిచయం చేసేటప్పుడు డాక్టర్ రాజా క్రిస్టియన్ అని పరిచయం చేశారు, కానీ వాస్తవంగా నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజా క్రిస్టియన్ కాదు. నేను ఒక హైందవ కుటుంబంలో, ఒక నిష్ట కలిగినటువంటి విగ్రహారాధన భక్తి కలిగినటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి వాడను. నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రామకృష్ణ. నాకు 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా షిరిడీ సాయిబాబే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు అని వాదించినటువంటి వాడను. ఒక హైందవ ధర్మంలో ఒక ఉన్నతమైనటువంటి కులంలో పుట్టానన్నటువంటి అహం గర్వమేమో యేసు ప్రభు అన్న, యేసు ప్రభువుకు సంబంధించిన మనుషులన్నా అసహించుకునేవాణ్ణి. ఏమాత్రము కూడా వాళ్ళని దగ్గరికి రానిచ్చేటటువంటి వాణ్ణి కాదు. అలాంటి నా జీవితంలో 23 సంవత్సరాలకి పూర్వము, అనగా జనవరి నెల 20వ తారీఖు 2002వ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ దేవుడు నన్ను కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ వచ్చారు. ఏమనంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని. అంటే ఆ రోజున దేవుడు నాకు ఇచ్చిన ఆహ్వానం ఏంటి అంటే, నీ మనస్సు మార్చుకో అన్నాడు. అంతేగాని నీ మతం మార్చుకో, నీ కులం మార్చుకోమని చెప్పలేదు.
23 సంవత్సరాలకి పూర్వము ఈ జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నా దేవుడిగా, నా రక్షకుడిగా నేను అంగీకరిస్తూ వచ్చాను. ఈ 23 సంవత్సరాల నా క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవిత యాత్రా ప్రయాణంలో యేసు ప్రభువారు ఏం చేశాడు నా జీవితంలో అంటే, ఆయన నా మనస్సు మార్చాడు, నా జీవితాన్ని మార్చాడు, నేను వెళ్ళేటటువంటి తప్పు మార్గాన్ని మార్చి మంచి మార్గంలో నడిపించాడే తప్ప నా కులాన్ని మార్చలేదు, నా మతాన్ని మార్చలేదు స్నేహితుడా. ఇది వాస్తవం. ఈ రాత్రి ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శబ్దాంతరము ద్వారా మీ ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి ఇదిగో 23 సంవత్సరాలకి పూర్వము నా జీవితాన్ని మార్చిన యేసుక్రీస్తు ప్రభువారే ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. నువ్వు కూడా ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ మనస్సు కూడా మార్చడానికి సమర్థుడు, శక్తిమంతుడు. అందుకని ఆయన పిలుస్తూ ఇట్లన్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తున్నామే ఈ కాలం ఏమైపోతుందో తెలుసా? ముగిసేటటువంటి రోజు రాబోతుంది, జాగ్రత్త. ఈ కాలం ఇంకా సంపూర్ణమైపోతుంది అంటే ఈ భూమి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది స్నేహితుడా. ఇది వాస్తవం. దేవుని రాజ్యము సమీపిస్తుంది అంటే సాక్షాత్తు ఆ దేవరాజ్యము మరి సమీపముగా ఉంది. కాబట్టి ప్రభు హెచ్చరిస్తూ అన్నాడు, మీరు మారు మనస్సు పొందండి. అంటే మీ మనస్సుని మార్చుకోండి, మీరు వెళ్ళేటటువంటి తప్పు మార్గాన్ని మార్చుకోండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. జాగ్రత్త స్నేహితుడా, ఇంకా కాలం అనేది లేనే లేదు. ఈ కాలము ముగిసేటటువంటి రోజు రాబోతుంది. ఇప్పుడు మనం చూస్తే బయట అనేకమైనటువంటి విపత్తులు, అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైనటువంటి సంగతులు మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన శిష్యులు అడిగారు ఒక మాట, ప్రభువా నీ రాకడకిని ఈ యుగ సమాప్తికిని సూచనలేంటయ్యా అని అడిగితే ఆయన ఇట్లా అన్నారేమనంటే, ఇదిగో మనిషి మీదకి మనిషి లెగుస్తాడు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తారు, అనేక చోట్ల కరువులు మీరు చూస్తారు, అనేక చోట్ల భూకంపాలు చూస్తారు, అనేక చోట్ల యుద్ధాలు చూస్తారు. మనుష్యులలో అక్రమము విస్తరించిన కొలది మనుష్యులలో ప్రేమ చల్లారిపోతుంది. ఈ సంగతులన్నీ మీరు చూస్తే మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి, ఏంటంటే ప్రభు యొక్క రాకడ బహు సమీపముగా ఉంది అని. అవన్నీ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన ఇంకొక మాట అన్నాడు, అనేక మంది ఇళ్ళు కట్టుకుంటారు, అనేక మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారని కూడా అన్నాడు. అది కూడా జరుగుతానే ఉంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయి అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ బహు సమీపముగా ఉంది. కాలము ముగిసిపోయేటటువంటి లేదా ఈ లోకము ముగిసిపోయేటటువంటి సమయము బహు దగ్గరగా ఉంది. కాబట్టే ప్రభు అంటున్నాడు, ఇప్పుడైనా సరే నువ్వు మారు మనసు పొందు, నీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకుని పశ్చాత్తాపడు అంటున్నాడు. ఎందుకని అంటే, నన్ను ఇట్లా చెప్పనివ్వండి, బైబిల్లో ఒక మాట ఇట్లా రాయబడి ఉంది. రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని. అంటే ఆ మాటకు అర్థమేంటి అంటే, ఏ భేదము లేదట. ఏ విషయంలో? పాపము చేసేటటువంటి విషయంలో ఉన్నత కులస్తుడనో తక్కువ కులస్తుడనో, ధనికుడనో దరిద్రుడనో, పెద్దవాడనో చిన్నవాడనో, పొట్టివాడనో పొడుగువాడనో, నల్లవాడనో తెల్లవాడనో, పురుషుడనో స్త్రీ అనో, చదువుకున్నవాడనో చదువులేనివాడనో, ఇట్లాంటి ఏ భేదము లేదు. కానీ మానవుడిగా పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపములో పుట్టి, పాపములో జీవిస్తూ, పాపాన్నే తింటూ, పాపాన్నే త్రాగుతూ, పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణానికి పాత్రుడుగా ఉన్నాడు. ఇది వాస్తవం స్నేహితుడా. ఈ లోకములో పుట్టిన ప్రతి మానవుడు కూడా జన్మతః కర్మతః పాపే. బహుశా మీరు ఎట్లా అనుకుంటున్నారేమో, పాస్టర్ గారు నేనేమి పాపాత్ముడిని కాదండి, నేను చాలా పుణ్యాత్ముడినండి, నేను పొద్దున్న లెగిస్తే అన్ని పుణ్యకార్యాలే చేస్తానండి, నేను చాలా మంచి వ్యక్తినండి, ఈ గ్రామంలో నా ఎంత పుణ్యాత్ముడు మరొకడు లేడండి అని బహుశా నువ్వు అనుకుంటున్నావేమో.
నన్ను ఒక మాట అడగనివ్వండి, త్వరగా 4 ప్రశ్నలు వేస్తాను, చెప్పండి చూద్దాం. మీ ఊర్లో స్కూల్ ఉందా? ఉందా సార్? ఉంది. రెండవ ప్రశ్న, ఆ స్కూల్లో లెక్కలు నేర్పించే మాస్టర్ ఉన్నాడా? ఉన్నాడు. మూడవ ప్రశ్న, ఆ స్కూల్లో బూతులు నేర్పించే మాస్టర్ ఉన్నాడా? లేడు. నాలుగవ ప్రశ్న, మీ పిల్లల్ని చిన్నప్పుడే స్కూల్కి పంపిస్తుంటే ఫస్ట్ వాళ్ళకి లెక్కలు వస్తున్నాయా, బూతులు వస్తున్నాయా? నిజం చెప్పండి. ఇప్పుడు ఆలోచన చేయండి. మీరే చెప్పారుగా ఆ స్కూల్లో బూతులు నేర్పించే మాస్టర్ లేడని. మరి మీ పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే మరి బూతులు ఎట్లా వచ్చినాయి? అంటే అరుస్తుంది కాబట్టి దాన్ని కుక్క అనలా. కుక్క స్వభావమే అరిచే స్వభావం. అలాగే పాపము చేశాడు కాబట్టి మానవుణ్ణి పాపి అనట్లా. మానవుని యొక్క జన్మ స్వభావమే పాప స్వభావం. అందుకనే ప్రతి మానవుడు కూడా జన్మతః కర్మతః పాపంలోనే పుట్టాడు, పాపంలోనే జీవిస్తున్నాడు, పాపాన్నే తింటున్నాడు, పాపాన్నే త్రాగుతున్నాడు. పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణానికి పాత్రుడుగా ఉన్నాడు. మరి ఈ పాపము పోగొట్టుకోవడం ఎలా? ఈ పాపము పోగొట్టుకోవడానికి కొరకే మానవుడు ఎన్నో రీతులుగా ప్రయాసపడుతున్నాడు, ఏవేవో కార్యాలు చేస్తున్నాడు, ఎక్కడెక్కడికో వెళుతున్నాడు. కానీ తన హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పాప స్వభావము నుంచి మానవుడు విడుదల పొందలేకపోతున్నాడు. ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్పేటటువంటి నా మట్టుకు నేను కూడా 25 సంవత్సరాల వరకు కూడా పాప జీవితాన్నే జీవిస్తూ ఈ పాపము పోగొట్టుకోవడానికి కొరకై నేను కూడా ఎన్నో రీతులుగా ప్రయాసపడుతూ వచ్చినాం. ఎక్కడెక్కడికో వెళుతూ వచ్చినాం, ఏవేవో కార్యాలు చేస్తూ వచ్చినాం, ఎన్నో దేవాలయాలు దర్శిస్తూ వచ్చినాము. కానీ మా హృదయ అంతరంగంలో ఉన్నటువంటి పాపము అనేటువంటి స్వభావము నుంచి నిజమైనటువంటి పాప పరిహారం అనేది నా జీవితంలో జరగలేదు. అంతేనా? ఈ పాపము పోగొట్టుకోవడానికి కొరకే మానవుడు ఇంకేం చేస్తున్నాడు అంటే, మానవుడు కోళ్ల రక్తాన్ని, మేకల రక్తాన్ని, ఎడ్ల రక్తాన్ని చిందిస్తూ ఉన్నాడు. అంటే మానవుని పాపము పోవడానికి కొరకై మూగజీవాలైనటువంటి పశుపక్ష్యాదుల యొక్క రక్తాన్ని మానవుడు చిందిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్తున్నానే, నా మట్టుకు నా జీవితంలో కూడా నా 25 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా మా జన్మ కర్మ పాపములు పోగొట్టుకునే దాని కొరకై విశ్వనాథపల్లి నాంచారమ్మ, పెనుగంచిపోలు తిరుపతమ్మ, లోవ తలుపులమ్మ ఇలాంటి దేవీ దేవతల దగ్గరికి మాకు ఒక లారీ ఉండేది. లారీల్లో ప్రజలను తీసుకుని వెళ్ళి, గొర్రెలను మేకపోతులను తీసుకుని వెళ్ళి వాటిని వారి కొరకు బలి అర్పించి ఆ బలి మాంసం తిన్నటువంటి వాడనే నేను కూడా. అయితే బైబిల్ అంటుంది, కోళ్ల రక్తము, మేకల రక్తము మానవుని పాపమును తీసివేయుట అసాధ్యము, ఇట్స్ ఇంపాసిబుల్ అని. నిజమేనండి. మానవుడు దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో, దేవుని చేత సృష్టించబడినటువంటి మానవుని యొక్క పాపము పరిహరించబడాలి అంటే మూగజీవాలైనటువంటి కోళ్ల రక్తమో, మేకల రక్తమో, ఎడ్ల రక్తమో మానవుని పాపమును తీసివేయుట అసాధ్యము. ఇది వాస్తవం స్నేహితుడా. ఒకవేళ ఈ కోళ్ల మేకల రక్తమే గనక మానవుని పాపమును తీసివేయ శక్తే గనక వాటికి ఉంటే, నేనంటాను ఎప్పుడైనా మనకి ఒంటిని పరిశుద్ధపరుస్తూ వచ్చినటువంటి పరమ పావనుడైనటువంటి దేవుడు స్నేహితుడా. ఆ దేవుడే 23 సంవత్సరాలకి పూర్వము ఇదిగో మేకల రక్తాన్ని, కోళ్ల రక్తాన్ని, ఎడ్ల రక్తాన్ని చిందిస్తూ నా పాపము పోతదేమో అని అనేకమైనటువంటి స్థలాలకి దర్శించినా కూడా పాప స్వభావం నుంచి విడుదల పొందక పాపము వలన వచ్చు జీతమైనటువంటి మరణానికి పాత్రుడిగా నశించి నిత్య నరకాగ్ని గుండం వైపుగా వెళుతున్నటువంటి నా జీవితంలో ఈ దేవుడు సిలువలో చేసిన త్యాగపూరితమైన బలియాగమనందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచానో, నా కొరకే ఆయన చిందించిన ఆ పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన, అమూల్యమైనటువంటి రక్తము ద్వారా ఈ రోజున నా జన్మ కర్మ పాపములన్నిటినీ కూడా కడిగి పరిశుద్ధపరుస్తూ వచ్చినాడు స్నేహితుడా. ఇది వాస్తవం. నేనే మీ ఎదుట నిలబడి ఉన్న సజీవ సాక్షిని. కాబట్టి ఈ రోజున పాపానికి నా మీద ప్రభుత్వం చేయడానికి అధికారం లేదు. పాపము యొక్క శిక్ష కింద నేను లేను. ఎందుకంటే నా పాపములన్నీ కూడా
క్షమించడానికి అర్హుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నా పాపములు క్షమించినాడు. నా కొరకై ఇగో కోళ్ళ రక్తము, మేకల రక్తము, ఎడ్ల రక్తము మానవుని పాపమును తీసివేయుట అసాధ్యము అని గుర్తెరిగిన దేవుడే నా కొరకు తానే ఒక సామాన్యుడైనటువంటి మానవుడిగా, దీనుడిగా, రిక్తుడిగా, దరిద్రుడిగా, ఆయన మనుష్యుడిగా, దాసుడిగా, లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ భూమి మీదకి దిగివచ్చి కల్వరి శిలువలో ఆయన చేసిన ఆ త్యాగపూరితమైన బలియాగము ద్వారా ఈ రోజున నా జన్మ కర్మ పాపములన్నిటి నుంచి కూడా నన్ను కడిగి పరిశుద్ధపరిచాడు. ఈ రాత్రి సువార్త ఏంటో తెలుసా? అదే ప్రభు, ఏ ప్రభు అయితే 23 సంవత్సరాలకి పూర్వము నా పాపమంతటిని కడిగి పరిశుద్ధపరిచాడో అదే ప్రభు ఈ రాత్రి నిన్ను కూడా ప్రేమతో పిలుస్తూ అంటున్నాడు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపిస్తుంది. కాబట్టి ఇప్పుడైనా నువ్వు దేవుని దగ్గరకు వస్తే, నీ మనసు మార్చుకుంటే ఆయన నీ జన్మ కర్మ పాపముల నుంచి కూడా నిన్ను కడిగి పరిశుద్ధపరచడానికి దేవుడు సమర్థుడు, శక్తిమంతుడు. ఎందుకని బైబిల్లో ఇట్లా రాయబడి ఉంది ఈయన గురించి. 25వ కీర్తన 11వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన తన నామమును బట్టట మన పాపములు క్షమిస్తాడని రాయబడి ఉంది. 86వ కీర్తన 5వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయన మానవుని యొక్క పాపములు క్షమించడానికట సిద్ధ మనసు కలిగిన దేవుడని రాయబడి ఉంది. 130వ కీర్తన 4వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆయనను మన పాపములకు యెహోవా యొద్ద క్షమాపణ దొరుకును అని రాయబడి ఉంది. మీకా గ్రంథం 7వ అధ్యాయం చివరిలో ఏమని రాయబడి ఉందంటే, మానవుని యొక్క పాపములను క్షమించడంలో ఆయనతో సముడైనటువంటి వాడు మరొకడు లేడని రాయబడి ఉంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మానవుని యొక్క జన్మ కర్మ పాపములను క్షమించడానికట యేసుక్రీస్తు ప్రభువారికి ఈ భూమి మీద అధికారం ఇయ్యబడిందని రాయబడి ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నమ్మదగినటువంటి దేవుడు, నీతివంతుడైన దేవుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని కడిగి పవిత్రపరచును అని రాయబడి ఉంది. అదే యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి కూడా మనల్ని కడిగి పవిత్రపరచును అని రాయబడి ఉంది. ఇప్పుడు చెప్పిన వాక్య భాగాలన్నీ మనకేం తెలియజేస్తున్నాయి అంటే, ఆయన ఒక్కడే మానవుని యొక్క జన్మ కర్మ పాపములన్నిటి నుంచి కూడా కడిగి పరిశుద్ధపరచడానికి సమర్థుడు, శక్తివంతుడైనటువంటి దేవుడు. కాబట్టే ఆ దేవుడే ఈ రాత్రి నిన్ను పిలుస్తుంటున్నాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొంది మీరు సువార్తని నమ్మండి అంటున్నాడు. కాబట్టి మొదటి సంగతి, ప్రభు దగ్గరికి వస్తే నీ జన్మ కర్మ పాపములన్నిటి నుంచి కూడా నిన్నేం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. రెండవ సంగతి చెప్తాను. అసలు ఎవరి దేవుడు అంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21-22 వచనాల్లో ఇట్లా రాయబడి ఉంది. ఏమనంటే, ఇదిగో ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు రక్షకుడు అని అర్థమిచ్చేటటువంటి యేసు అనే పేరు పెట్టబడును అని రాయబడి ఉంది. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు అనే 2 అక్షరాల పదానికి అర్థం ఏంటి? రక్షకుడు. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ సేవియర్. రక్షకుడండి. అంటే ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము రక్షకుడైనటువంటి దేవుడే మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసు. యేసు అనే పదానికి అర్థం ఏంటి అంటే రక్షకుడు. ఇదిగో ఇక్కడ నిలబడి దేవుని వాక్యం చెప్తున్నానే, నా మట్టుకు నా జీవితంలో నా యవన ప్రాయంలో యేసు అంటే ఆయనేదో ఒక కులానికి చెందినటువంటి దేవుడు, ఆయనేదో ఒక మతానికి చెందినటువంటి దేవుడు, ఆయనేదో ఊరి చివర ఉండేవారి దేవుడు, ఆయన అమెరికా దేవుడు, ఆయన ఆస్ట్రేలియా దేవుడు అని పొరపాటు తప్పుగా అనుకునేవాడిని నేను కూడా. ఈ రాత్రి నువ్వు కూడా అట్లాగే అనుకుంటున్నావేమో స్నేహితుడా.
యేసు అంటే ఆయన ఏదో ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినటువంటి దేవుడు అని తప్పుగా అనుకుంటున్నావేమో. నన్ను ఒక మాట ఇట్లా అడగనివ్వండి. ఇప్పుడు మనము రాత్రిపూట ఆకాశంలో చూసామనుకోండి, చంద్రుడు కనిపిస్తాడు కదా. నన్ను ఇట్లా అడగనివ్వండి, ఈ చంద్రుడు ఏ చంద్రుడు అంటే ఆ ఉద్దేశము తురిమెళ్ళ చంద్రుడా, లేకపోతే కంబం చంద్రుడా, లేకపోతే బెస్తవారిపేట చంద్రుడా, లేకపోతే బసినేపల్లి చంద్రుడా, లేకపోతే వినుకొండ చంద్రుడా, లేకపోతే గిద్దలూరు చంద్రుడా, అమెరికా చంద్రుడా, విజయవాడ చంద్రుడా? ఏ చంద్రుడు చెప్పండి? ఏ చంద్రుడు? ప్రపంచం మొత్తానికి రాత్రి వెలిగివ్వడానికి ఒక్కడే చంద్రుడున్నాడు తప్ప, ఇదిగో ఊరికి ప్రాంతానికి ఒక చంద్రుడు అనేవాడు లేనే లేడు. పోనీ పగలు వెలిగివ్వడానికి ఆకాశంకి సూర్యుడు వస్తాడు కదా. పోనీ ఆ సూర్యుడు అయినా మీ కులం సూర్యుడా, మా కులం సూర్యుడా, వేరే వాళ్ళ మతం సూర్యుడా? ఏ సూర్యుడు? ఆయన కూడా ప్రపంచం మొత్తానికి పగలు వెలిగివ్వడానికి ఒక్కడే సూర్యుడు, అవునా? అంతేగాని కులానికి ఒక సూర్యుడు, మతానికి ఒక సూర్యుడు, దేశానికి ఒక సూర్యుడు, ప్రాంతానికి ఒక సూర్యుడు అనేది లేనే లేదు, అవునా? ఇప్పుడు నన్ను ఇట్లా అడగనివ్వండి, మీరే చెప్పారుగా పగలు వెలిగివ్వడానికి ప్రపంచం మొత్తానికి ఒకడే సూర్యుడు, రాత్రి వెలిగివ్వడానికి ప్రపంచం మొత్తానికి ఒకడే చంద్రుడు అని మీరు చెప్పారు కదా. ఇప్పుడు నేను ఇట్లా అంటున్నాను, మరి ప్రపంచంలో ఉన్నటువంటి ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఒక్కడే అని చెప్తుంటే మరి నమ్మడానికి మీకు ఎందుకు కష్టమవుతుంది చెప్పండి? మరి సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే అన్నప్పుడు ప్రతి మనిషిని కూడా సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఒక్కడేగా. కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఉన్నారు అని కనుక మీరంటే నేనంటాను, అప్పుడు సూర్యుడు చంద్రులు కూడా అంతమంది ఉండాలి. ఉన్నారా? లేరన్నప్పుడు నేను చెప్పింది ఒప్పుకుని తీరాల్సిందే. యావత్ మానవాళిని, ప్రపంచంలో ఉన్న ఇంచుమించు 800 కోట్ల మంది ప్రజలను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు కూడా ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందుకనే ఇంచుమించు 2025 సంవత్సరాలకి పూర్వము ప్రపంచానికి మధ్యస్థానమైనటువంటి బెత్లెహేం అనేటటువంటి ప్రాంతంలో ఆయన జన్మించి 33.5 సంవత్సరాలు ఆయన జీవించి యావత్ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఇదిగో ఆ యెరూషలేములో ఆ కలవరి కొండపైన ఆ శిలువలో యావత్ మానవాళి యొక్క పాపం అంతటినీ పరిహరించడానికి కొరకై లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్లగా నీ పాపమంతా, నీ శాపమంతా ఆయన మోసి ఆ శిలువలో తన పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు ధారపోసినటువంటి ప్రాణప్రియుడు ప్రభు అయిన యేసు తప్ప మరొకరు లేనే లేరు స్నేహితుడా. ఇది వాస్తవం. ఇక నువ్వు ఏ గొర్రెను, ఏ మేకను, ఏ కోడెను కూడా బలి ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. నీ కొరకు సాక్షాత్తు నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు, నీ అంతరంగంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని కూడా నిర్మించిన నిర్మాణకుడైనటువంటి దేవుడు, నీ నాసికారంధ్రంలో జీవవాయువును ఊది నీకు జీవాన్ని ప్రసాదించినటువంటి జీవాధిపతి సజీవుడైనటువంటి దేవుడే నీ కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించినాడు. ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికట. అందుకని ఆయన పేరే ఏం పేరు? యేసు. యేసు అనే 2 అక్షరాల పేరుకి అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు అని అర్థం. దేని నుంచి రక్షించడానికి వచ్చాడు? నేను ఒక మాట చెప్తాను. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు, హూ ఎవర్ హీ మే బి, అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, అతను ఎవరైనప్పటికీ కూడా నేనేమంటానంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవునికి కూడా 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాల నుండి రక్షణ అవసరం. ఏంటి ఆ 7 ప్రాముఖ్యమైన విషయాలు అంటే? 1 లోకము నుండి రక్షణ అవసరం, 2 పాపము నుండి రక్షణ అవసరం, 3 శాపము నుండి రక్షణ అవసరం, 4 మరణము నుండి రక్షణ అవసరం, 5 నరకము నుండి రక్షణ అవసరం, 6 ఉగ్రత నుండి రక్షణ అవసరం, 7 తీర్పు నుండి రక్షణ అవసరం.
ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి ప్రతి మానవుడికి కూడా రక్షణ అవసరం స్నేహితుడా. ఈ 7 విషయాల నుండి రక్షించబడుకోకుండా మనం ఏమాత్రము కూడా తప్పించుకోలేం. ఇక్కడ కూర్చుని దేవుని వాక్యాన్ని వింటున్న స్నేహితుడా, ఈ శబ్దాంతరము ద్వారా మీ ఇళ్లలో ఉండి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయి. ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి నీవు రక్షణ పొందినటువంటి వ్యక్తివేనా? అసలు ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి నీకు కూడా రక్షణ అవసరం అన్న వాస్తవ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తివేనా? ఆలోచన చేయి స్నేహితుడా. లోకము నుంచి రక్షించబడాలా? ఎందుకంటే ఈ లోకము ఎంతో భయంకరమైనటువంటి లోకము. ఈ లోకమే మానవుణ్ణి నాశనం చేస్తూ ఉంది. కాబట్టి ఈ లోకము నుంచి రక్షణ అవసరం. 2, పాపము నుంచి రక్షణ అవసరం. బైబిల్ అంటుంది పాపము వలన వచ్చు జీతము మరణం. కాబట్టి పాపం అనేది మానవుణ్ణి కృంగదీస్తుంది. భక్తుడు అన్నాడు, నాలో పాపమున్న కారణాన్ని బట్టే నా ఎముకలలో స్వస్థత లేదన్నాడు. ఇర్మియా అన్నాడు, మీకు మేలు కలగకుండడానికి మీ పాపములే కారణమన్నాడు. సంఖ్యాకాండంలో రాయబడి ఉంది, మీ పాపము ఒక రోజున మిమ్మల్ని పట్టుకుంటుందని రాయబడి ఉంది. కాబట్టి ఇంకెంతకాలం పాపంలో బ్రతుకుతావు? పాపము నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి దూరం చేస్తుంది స్నేహితుడా. ఇది వాస్తవం. పాపము నిన్ను దేవునికి దూరం చేయడం మాత్రమే కాదు, నిన్ను నిత్య నరకాగ్ని గుండానికి దగ్గర చేస్తుంది. కాబట్టి పాపము నుండి రక్షణ అవసరం. 3, శాపము నుండి రక్షణ అవసరం. ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని మీద కూడా శాపం ఏలుబడి చేస్తుంది. మానవుడు శాపం అనేటటువంటి కాడి క్రింద నలిగిపోతున్నాడు. శాపం యొక్క కబంధ హస్తాలలో బంధించబడిపోయి ఉన్నాడు మానవుడు. కాబట్టి శాపము నుండి నీకు రక్షణ అవసరం. నువ్వు రక్షించబడాలి అంటే రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి పాదాల దగ్గరికి రావాలి స్నేహితుడా. 3, శాపం. 4వది మరణము నుండి రక్షణ అవసరం. మరణం అంటే ఈ భౌతికమైన మరణం కాదు. ఈ మరణం అందరికీ వస్తుంది, కానీ బైబిల్ అంటుంది 2వ మరణము అంది. అంటే ఆ 2వ మరణమైన ఆ నిత్య నరకాగ్ని గుండము నుంచి మనం తప్పించబడాలి, రక్షణ అవసరం. 5వది నరకము నుండి రక్షణ అవసరం. నరకం అంటే ఈ లోకంలో 2 శాశ్వతమైనటువంటి రాజ్యాలు ఉన్నాయి. ఈ భూమి ఆకాశము శాశ్వతమైనది కానే కాదు, ఇవి అంతరించిపోతాయి. కానీ 2 శాశ్వతమైన రాజ్యాలు ఉన్నాయి. ఏంటి ఆ 2 శాశ్వతమైన రాజ్యాలు అంటే, 1 స్వర్గము, 2 నరకం. అంటే చనిపోయిన ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆత్మలు మట్టిలో వారి యొక్క శరీరము మట్టిలో కలిసిపోతుంది, కానీ వారి ఆత్మ వెళితే స్వర్గానికైనా వెళ్ళాలా, లేదంటే నరకానికైనా పోవాల్సిందే తప్ప ఇక్కడెక్కడ కూడా ఉండడానికి వీలనేది లేనే లేదు. అయితే నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తిగా అయితే అలా నువ్వు చనిపోతే నీ ఆత్మ స్వర్గానికి వెళుతుంది, లేకపోతే నరకానికి వెళ్ళిపోతుంది. అందుకనే నరకము నుంచి కూడా నువ్వేం చేయబడాలా? రక్షించబడాలా, తప్పించబడాలా. 6వది ఉగ్రత. ఉగ్రత నుంచి కూడా తప్పించబడాల స్నేహితుడా. ఉగ్రత అంటే ఈ భూమి మీదకి ఒక రోజున ఉగ్రత రాబోతుంది. ఉగ్రత అంటే ఏంటో తెలుసా? ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి. ఈ 5టిని ఏమంటారో తెలుసా? పంచభూతాలు అంటారు. ఏంటి పంచభూతాలంటే? ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి. ఉగ్రత అంటే ఈ పంచభూతములట ఒక రోజున మహావేంద్రముతో మిక్కుటమై లయమైపోయే రోజు రాబోతుంది. దాన్నే బైబిల్ అంది యెహోవా మహా ఉగ్రత దినము అని రాయబడింది. ఆ ఉగ్రత దినమును తాళజాలినటువంటి వాడట ఎవ్వరు కూడా లేరని ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. సామెతల గ్రంథంలో మహాజ్ఞాని సొలొమోను అంటాడు, ఉగ్రత దినము రోజున నీ ఆస్తి నీకేమాత్రము కూడా అక్కరకు రాదన్నాడు. ఉగ్రతని ఎవ్వరు కూడా ఏం చేయలేరు చెప్పండి? తప్పించుకోలేరు స్నేహితుడా. అందుకనే క్రైస్తవ సమాజం ఒక పాట పాడతారు. ఏంటా పాట? తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాక, చెట్టుకొకరై పుట్టకొకరై అనాథలై అరిచే రోజు,
అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాథుడనేవాడు ఎవడు కూడా లేనే లేడు. కాబట్టి జాగ్రత్త స్నేహితుడా. ఒక రోజు నీ భూమి మీదకి ఏమి రాబోతుందో తెలుసా? ఉగ్రత రాబోతుంది. జాగ్రత్త. నువ్వేమాత్రము కూడా తప్పించుకోలేవు. ఆ ఉగ్రత చాలా బహు దగ్గరగా ఉంది. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అని అంటే, మీరు కూడా చెప్పగలరు. ఇంటర్నెట్లో సరైనటువంటి వార్తలు మనకి కావలసినటువంటి వార్తలు కనుక మీరు చూడగలిగితే మీరు కూడా చెప్పగలరు ఉగ్రత బహు సమీపముగా ఉంది అని. మీరు చూడండి, ఈ కొత్త సంవత్సరం జనవరి నెల పట్టుమని 10 రోజులు కూడా కాకుండానే కొన్ని ప్రాంతాల్లో భయంకరమైన వరదలు వచ్చి ఆ వరదల్లో కొట్టుకుని పోయి చాలామంది చనిపోయినారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ అనేటటువంటి ప్రాంతంలో మరి ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా దహించి వేస్తూ వచ్చింది. ఇవన్నీ మనకేం తెలియజేస్తున్నాయంటే దేవుని యొక్క ఉగ్రత బహు సమీపముగా ఉంది అని తెలియజేస్తుంది. కాబట్టి జాగ్రత్త స్నేహితుడా. ఇంకా అలక్ష్యముగా ఉండద్దు, నిర్లక్ష్యముగా ఉండద్దు. ఈ రోజైనా సరే యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మారు మనస్సు పొంది నువ్వు సువార్తను నమ్మితే ఈ ఉగ్రత నుంచి దేవుడు నిన్నేం చేస్తాడో తెలుసా? తప్పిస్తాడు, రక్షిస్తాడు. 7వది తీర్పు. బైబిల్ అంటుంది మనుష్యులు ఒక్కసారే చచ్చిపోతారు, ఆ తర్వాత ఏం జరుగుతుందట? తీర్పు జరుగుతుంది. రేపొద్దున ఆ తీర్పు రోజున నువ్వు చనిపోయి తీర్పు రోజున దేవుని న్యాయసింహాసనం ముందు నిలబడితే ఆ దేవునికి ఏం జవాబిస్తావు? కాబట్టి జాగ్రత్త. ఆ తీర్పు నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే బైబిల్ అంటుంది ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము అని. కాబట్టి ఈ రోజైనా సరే రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని నీ రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే తప్పకుండా ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుంచి ప్రభువు నిన్ను కూడా రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడండి. ఇదిగో ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్న నా మట్టుకు నా జీవితంలో 23 సంవత్సరాలకి పూర్వము ఈ రక్షకుడైనటువంటి దేవుణ్ణి నా దేవుడిగా అంగీకరించిన కారణాన్ని బట్టి ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి, మరణము నుండి, నరకము నుండి, ఉగ్రత నుండి, తీర్పు నుండి, ఈ 7 ప్రాముఖ్యమైన విషయాల నుండి ఈ దేవుడు నన్ను కూడా రక్షిస్తూ వచ్చినాడు స్నేహితుడా. ఈ రాత్రి ఏ దేవుడైతే నన్ను రక్షించాడో అదే దేవుడు ఈ రాత్రి నీతో కూడా మాట్లాడుతూ ఉండగా ఈ రాత్రి నువ్వు కూడా ప్రభు దగ్గరికి వస్తే ఆయన నిన్ను కూడా రక్షించడానికి సమర్థుడు, శక్తిమంతుడైనటువంటి దేవుడు. కాబట్టి ప్రభు అంటున్నాడు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొంది మీరు సువార్తని నమ్మండి అని. చాలు, ఇవాల్టికి పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. సువార్త కూడికను బట్టి మీకు వందనాలయ్యా తండ్రి. మీ సన్నిధిని మాకు తోడుంచి కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొంది సువార్తను నమ్మండి అని మనస్సు మార్చుకుని ప్రభు దగ్గరకు వస్తే ఏ రీతిగా జన్మ కర్మ పాపములకు క్షమాపణ కలుగుతుందో, ఏ రీతిగా లోకము నుండి మరి నరకము నుండి రక్షణ కలుగుతుందో కొన్ని సత్యాలు మీరు మాకు తెలియచేశారు. ఇక్కడ కూర్చుని వాక్యం విన్నటువంటి వారును ఈ శబ్దాంతరం ద్వారా వాక్యం విన్నటువంటి ప్రాంత ప్రజలను కూడా సంపూర్ణమైనటువంటి శిలువ కార్యము, రక్షణ కార్యము, ఆత్మ కార్యాన్ని వారి జీవితంలో మీరు జరిగించి వారి జన్మ కర్మ పాపముల నుండి వారిని కూడా విడిపించి లోక పాప శాపముల నుండి వారిని కూడా రక్షించి మీ నామాన్ని మహింపరచుకోమని ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న మీ దాసులు అబ్రహాము గారు వారి కుటుంబాన్ని మీ కృపతో జ్ఞాపకం చేసుకోమని ఈ యొక్క కూడిక ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కూడిక ఇంతటితో ముగించబడింది. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకోండి, పలకరించుకోండి. సమాధానంతో ఈ స్థలాన్ని విడిచి వెళదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానము మనకును సార్వత్రిక సంఘములోని సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. Thank you. Praise the Lord.